కర్నూలు జిల్లా పత్తికొండలో బియ్యం లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో బియ్యం లారీ ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఎత్తు ఉన్న రోడ్డు ఎక్కలేక బ్రేక్ సైతం ఫెయిల్ కావడంతో రివర్స్ వచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మరణించగా మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దసరా పండుగకి సరుకులు కొనేందుకు పత్తికొండకు వచ్చి ఊరికి వెళ్లేందుకు ఆటోలో కూర్చొని ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు తుగ్గలి మండలం ముక్కెళ్లికి చెందిన భూమిక, శిరీష, శ్రీనితికగా వారు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. సంపత్, పత్తికొండ పట్టణంలో ఓ బియ్యం లారీ సృష్టించిన బీభత్సంలో ఓ కుటుంబం పూర్తిగా విషాదంతో మునిగిపోయిందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఇది ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచి వేసే ఘటన. ప్రధానంగా రేపు పండగ విజయదశమి, ఎందుకంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా తెలుగు వారి అతిపెద్ద పండుగగా విజయదశమిని ప్రతి ఒక్కరు కూడా అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకోవడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పండుగను సంతోషంగా జరుపుకునేందుకు కుమార్తెలతో కలిసి వచ్చినటువంటి తల్లి పత్తికొండ పట్టణంలో, అంటే ఈ పత్తికొండ పట్టణానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చి అక్కడ సరుకులు కొనుగోలు చేసి తిరిగి సాయంత్రం కల్లా తమ గ్రామానికి వెళ్లిపోయేటటువంటి ప్రయత్నం రైతులు కానీ. హరికిషన్. హలో, చెప్పండి హరికిషన్. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పత్తికొండలో సరుకులు కొనుగోలు చేసి అక్కడి నుంచి కూడా తిరిగి వెళ్లడం ఆనవాయితీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తమ గ్రామానికి వెళ్లేందుకు ఆటోలో కూర్చున్నటువంటి సమయంలో ఊహించని విధంగా మృత్యువు బియ్యం లారీ రూపంలో కబలించింది. అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపల ఆ తల్లి, ఇద్దరు కూతుర్లు కూడా తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. ఒక్కసారిగా ఆ బియ్యం లారీ అప్పటికే 2 సార్లు బ్రేక్ ఫెయిల్ కావడం, అలాగే కంజెస్టెడ్ గా ఉన్నటువంటి రోడ్ల నుంచి అంటే బయటికి రావడం కానీ లోపలికి పోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రహదారిని పైకి ఎక్కలేక వెనక్కి ఒక్కసారిగా వచ్చేసి ఆటోను ఢీకొట్టేసింది. ఈలోగా అందరూ అక్కడ ఉన్నటువంటి వారు చేరుకొని లారీని, అంటే లోడ్ తో ఉన్నటువంటి లారీని జరపలేకపోయారు. మాక్సిమం వారిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు, కానీ అప్పటికే వికట జీవులుగా పడిపోయారు. అయితే కొన ఊపిరితో ఉన్నటువంటి ఒక బాలుని మాత్రం తీసి ఊటిన పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరొక గంటలో తుగ్గలి మండలం తమ గ్రామానికి వెళ్లేటటువంటి నేపథ్యంలో తిరిగిలాని లోకాలకు తరలి వెళ్లారన్నటువంటి వార్తతో ఆ గ్రామం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అలాగే పండగకు సరుకులు తెస్తారు, ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటామని కుటుంబ సభ్యులు ఎవరైతే భావించారో ఆ కుటుంబ సభ్యుల్లో కూడా తీరని విషాదం అయితే మిగిలింది. ఇద్దరు కూతురులతో పాటు తల్లి కూడా చనిపోవడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా విషాదకర సంఘటన నెలకొంది. మరోవైపు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు, పత్తికొండ రహదారులు మాత్రం మారటం లేదు. ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల హామీగా ప్రతి ఒక్కరు పత్తికొండ రహదారిని, ఏదైతే ఈ టౌన్ లో ఉన్నటువంటి రహదారిని విస్తరణ చేస్తాం, తద్వారా జరిగేటటువంటి ప్రమాదాలను నివారిస్తామని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రజా సంఘాలతో పాటు అలాగే విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ఘటనతో కళ్ళు తెరిచి మరొక సంఘటన ఇటువంటివి జరగకుండా ఉండేలా గట్టి చర్యలు తీసుకొని పత్తికొండ పట్టణాన్ని ఇచ్చినటువంటి హామీ మేరకు పెద్ద ఎత్తున విస్తరించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం పండగ వేళ తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అందుకున్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. ఓకే హరికిషన్, అప్పటి ఈ ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? అలాగే ఈ మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల డిమాండ్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే మృతి చెందినటువంటి ఎవరైతే శిరీషకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారి మృతదేహాలు ఆసుపత్రిలో ఉన్నాయి. మరోవైపు చికిత్స పొందుతున్నటువంటి బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఆ డాక్టర్లు రెఫర్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రజా సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది, డిమాండ్ వ్యక్తమవుతుంది. అంటే ఈ సంఘటనలు గతంలో కూడా జరిగాయి, అంటే ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరగకపోయినా రోడ్డు ప్రమాదాలు అంటే ఇరుకు రోడ్లుగా ఉన్నాయి, వీటిని విస్తరించాలని చెప్పేసి కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మొరపెట్టుకున్నాం. వారు ఎన్నికల ముందు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రహదారుల విస్తరణ చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా వారి నిర్లక్ష్యంతోనే ఈ రోజు ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖచ్చితంగా వీటిని విస్తరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులకు సంబంధించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి
ఆందోళనకు సిద్ధమయ్యేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ హరికిషన్.